హైదరాబాద్ లో హార్స్ రైడింగ్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మైలర్దేవరపల్లి సమీపంలోని వటాయిపల్లిలో అర్ధరాత్రి కొంతమంది గుర్రం పందాలు నిర్వహించారు. అదుపు తప్పిన గుర్రం పక్కనే ఉన్న వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో హమీద్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఖాజం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గుర్రం పందాలు నిర్వహించిన వారిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాత బస్తీలో గుర్రం స్టంట్స్ తో విషాదం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రమాదం అసలు ఎలా జరిగింది? అసలు గుర్రం పందాలకు అనుమతి ఎవరిచ్చారు? పోలీసులు ఏమంటున్నారు? స్వాతి, మరోసారి హైదరాబాద్లో గుర్రపు స్వారీల కలకలం మరోసారి రేగింది. నిన్న సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. శివారు ప్రాంతం, ప్రధానంగా ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కి అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కి బార్డర్గా ఉన్న ప్రాంతం ఫలక్నామా ఏరియా. ఈ ఏరియాలో ఉన్న వ్యక్తి సోహెల్ అనే 18 ఏళ్ల బాలుడు. ఇతను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను గుర్రం తీసుకొని అతను బయటికి రావడం జరిగింది సాయంత్రం సమయంలో. ఆ సమయంలో మరొక వెహికల్ పైన అమిత్ షా అనే వ్యక్తితో పాటు ఖాజా అనే వ్యక్తి ఇద్దరు కలిసి బండి మీద వస్తున్నారు. ఎదురుగా వస్తున్న ఈ బండిని గమనించని సోహెల్ ఒక్కసారిగా అదుపు తప్పి బండి మీదకి గుర్రం వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే గుర్రం బండి పైన ఉన్న అమిత్ షా పైకి దూసుకెళ్లడం, అతన్ని ఢీకొట్టడం జరిగింది. ఈ సంఘటనలో అమిత్ షా హాస్పిటల్కి తరలించేలోపు చనిపోవడం జరిగింది. ఖాజాకి మాత్రం కాలు విరిగి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ప్రధానంగా పాత బస్తీలో సౌత్ జోన్ పోలీసులు గుర్ర పందాలు కానీ ఈ బగ్గీల నిర్వహణ చేసే వాళ్ళని కానీ వీళ్ళందరినీ కొంత కఠినతరం చేశారు. ఇవ్వకుండా అనుమతి ఇస్తేనే ఇలాంటివి చేపట్టాలని కూడా అక్కడ ఒకవైపు అనుమతి తీసుకుంటేనే గుర్రపు సంబంధించిన నిర్వహణ చేయాలనేది ఒకవైపు అక్కడ ఆంక్షలు విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ గుర్రాలను నిర్వహిస్తున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు శివారు ప్రాంతాలకు రావడం జరిగింది. నిన్న జరిగిన సంఘటనలో ప్రధాన కారణం సోహెల్ అనే వ్యక్తి కేవలం 18 ఏళ్ల బాలుడు. అతను గుర్రాన్ని నేర్చుకుంటున్నాడు. సరిగ్గా కంట్రోల్ చేయకపోవడం ద్వారా ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన ఒక్కసారిగా మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధానంగా కలకలం సృష్టిస్తుంది. ఎందుకంటే గుర్రపు స్వారీ అనేది ఈ ప్రాంతంలో చాలా తక్కువ స్థాయిలో ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మైలార్దేవులపల్లి పోలీస్ ఆఫీసర్ నాగాచారి ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నిన్న జరిగిన సంఘటనలో 18 ఏళ్ల బాలుడు గుర్రపు స్వారీ చేసుకొని వస్తూ ఢీకొట్టడం జరిగింది. గతంలో పాత బస్తీలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంత కఠినతరం చేశారు. అనుమతి తీసుకుంటేనే ఇలాంటివి నిర్వహించాలని. ఇప్పుడు శివారు ప్రాంతం కాబట్టి మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? అలాగే సోహెల్ తండ్రిని ఏమన్నా విచారించారా? మా పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రాల స్వారీ చేయడం లాంటిది లేదండి. ఎవరైతే ఈ ఫరూక్ పిల్లోడు సోహెల్ ఉన్నాడో మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కోసం కొనడం జరిగింది వాటిని. నిన్న అది కొద్ది రోజుల క్రితం అతను నేర్చుకొని అటు గుర్రాన్ని నిన్న నడుపుతుండటంతో కంట్రోల్ తప్పి ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. ఇన్సిడెంట్లో అమిత్ షా ఖాన్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తుండగా చనిపోవడం జరిగింది. ఖాజం అనే వ్యక్తి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇతను మైనర్ 18 ఏళ్ల బాలుడు అంటున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ అంటున్నారు. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే మైనర్ కిందికి వస్తారు. ప్రస్తుతం అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టు తెలుస్తుంది. తన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూసిన తర్వాత యాజ్ ఫర్ లా మైనర్ మేజర్ అనేది ప్రొవిజన్. 17 ఏళ్ల బాలుడు. మరి తండ్రిని ఏమైనా విచారించే అవకాశం ఉందా? ఏ విధంగా అసలు గుర్రాన్ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చారు? అతను కొద్ది రోజుల క్రితమే నేర్చుకుంటున్నారని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఒక ప్రాణం కూడా పోయింది. దీనికి సంబంధించి వాళ్ళ తండ్రి పైన కూడా ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుందా? అంటే వాళ్ళకి గుర్రాన్ని నడపడానికి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ ఎలాంటివి లేకుండా తండ్రి కూడా మోటివ్ కింద తండ్రిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అతను 17 ఏళ్ల బాలుడు అని చెప్తున్నారు మైలార్దేవులపల్లి పోలీసులు. అయితే అతను కొద్ది రోజుల క్రితమే నేర్చుకున్నాడు. ఆ తర్వాత గుర్రాన్ని తీసుకొని నేరుగా రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈ సంఘటనలో అమిత్ షా ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు కాళ్ళు విరిగి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి ఉంది. మైనర్ బాలుడు కాబట్టి తండ్రిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తామనేది మైలార్దేవులపల్లి పోలీసులు చెప్తున్నారు. స్వాతి.